కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా 3.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మల్లెడ్ ఆల్ఫ్రెడ్ రాజును కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. తన సొంత ఖర్చులతో కళాశాల విద్యార్థుల కోసం నిర్మించిన నూతన కళావేదికను డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇదే కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థిగా తిరిగి వచ్చి ఈ వేదికను నిర్మించి అంకితం చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కళాశాల రుణం తీర్చుకోవాలన్న కోరిక ఎన్నాళ్లుగానో ఉందని, ఈ రోజు నెరవేరిందని తెలిపారు. విద్యార్థుల కోసం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు. పేరు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్. నేను రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడు. కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించినటువంటి కాలేజీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థి అయిన నాకు ఈరోజు ఈ కళావేదికను నిర్మించేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సార్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే కాలేజీలో నేను పూర్వ విద్యార్థిని. ఎన్నో సంవత్సరాల నుంచి కాలేజీకి ఏదో చేయాలని ఆశతో కలిగి ఉన్నాను. ఆ ఆశను ఈరోజు నెరవేర్చుకోగలిగాను. రాబోయే దినాల్లో కూడా ఇంకా కాలేజీకి కావాల్సినటువంటి ఏమైనా సౌకర్యాలు ఉన్నా కానీ ఖచ్చితంగా నేను సహకరించేందుకు సిద్ధంగా. రెగ్యులర్ లెక్చరర్స్తో పాటు సిస్టంలో 2000 నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కాంట్రాక్ట్ సిస్టంలోనే మేము అప్పటి నుంచి పనిచేస్తున్నాము. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము చాలా ఇబ్బందులతో మా కుటుంబాలను గడిపించుకుంటూ వస్తున్నాము. క్రమబద్ధీకరిస్తారని లాస్ట్ ప్రభుత్వము జగన్ గారు మాకు ప్రామిస్ చేసి మోసం చేశారు. ఇప్పటికైనా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సిస్టంలో సారే ఉన్నారు కనుక మమ్మల్ని క్రమబద్ధీకరించాలని, మా సేవలను గుర్తించి సానుకూలంగా స్పందించాలని విన్నవించుకుంటున్నాను. ఈ వేదిక అవకాశం తీసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.